దేశం బాగుపడుతుంది. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కినేని హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని ఆరోపించారు. కేటీఆర్కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని, వారికి డ్రగ్స్ అలవాటు చేసింది ఆయనే అన్నారు. కేటీఆర్కు తల్లి, అక్క, చెల్లి లేరా అని మండిపడ్డారు. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారన్న ఆమె మత్తు పదార్థాలు అలవాటు చేశారన్నారు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారని, చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి ఆయనే కారణమని సంచలన కామెంట్స్ చేశారు. ఆయన డ్రగ్స్కు అలవాటు పడి వాళ్లకు అలవాటు చేశారని, రేవ్ పార్టీలు చేసుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారన్నారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు. మంత్రి సీతక్క మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టారని మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. 5 ఏళ్లు బీఆర్ఎస్లో పనిచేశానని, తన వ్యక్తిత్వం అందరికీ తెలుసన్నారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేశామని, రాజకీయ విలువలు దిగజారిపోయాయన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపాలని, వ్యక్తిత్వం దెబ్బతీసేలా ప్రవర్తించవద్దన్నారు. దుబాయ్ నుంచి 4 సోషల్ మీడియా అకౌంట్లతో తనపై ఫేక్ పోస్టులు పెడుతున్నారని సురేఖ అన్నారు.